యేసుక్రీస్తు సర్వశక్తి నామమున మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు అనారోగ్యం చేత హాస్పిటల్లో ఉన్నారేమో, ఆర్థిక పరిస్థితులు బాగలేక అప్పుల సమస్యల్లో ఉన్నారేమో. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండండి. యేసు నామమునందు విశ్వాసం ఉంచండి. తగిన కాలం అందు మీకు జవాబు దొరుకుతుంది. మీ సమస్యలకు పరిష్కారం దేవుడు చూపించగలడు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమని నమ్మి యేసుక్రీస్తునందు మీరు ప్రార్థించినట్లయితే తప్పకుండా మీరు దైవ దీవెనలు పొందుకుంటారు, దీవించబడతారు. మీకు ఉన్నటువంటి రోగముల నుండి స్వస్థత కలుగుతుంది. దేవుని యొక్క దయ అనేది లేకపోతే మనకున్నటువంటి రోగము విడుదల కాదు. దేవుని యొక్క కృప మనకు కావాలి. దేవుని యొక్క కృప లేకపోతే మనం ఎన్ని మెడిసిన్స్ వాడుకున్న స్వస్థత ఉండదు. దేవుని దయ ఉంటేనే ఆ మెడిసిన్స్ పనిచేస్తాయని చెప్పి ఆ దేవుని యొక్క దైవ దీవెన కొరకై మనం ఎదురు చూచు వారముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, వాక్యం యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి విశ్వాసము కలిగి ఉందాం. మంచిది. ఈరోజు వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యమును ధ్యానించుకుందాము. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. నువ్వేదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు అది నెరవేరాలి అంటే దేవుడు నిన్ను బలపరచాలి. దాని వెనకాల దేవుని యొక్క హస్తం ఉండాలి. ఏదైనా నువ్వు ఒక మంచి పని చేస్తున్నప్పుడు అది సాధ్యమైంది అని అంటే వెనకాల దేవుని యొక్క హస్తం ఉన్నది. దేవుని యొక్క హస్తము నీకు తోడు లేకపోతే ఆ మంచి పనిని నీవు జరిగించలేవు. ఒక మంచి ఇల్లు కట్టాలనుకున్నావు, దేవుని యొక్క హస్తం నీకు తోడు లేకపోతే ఆ ఇంటి యొక్క నిర్మాణము నువ్వు చేయలేవు. ఓ మంచి భూమి కొనాలనుకున్నావు, కానీ దేవుని యొక్క కృప అనేది నీకు పట్ల లేకపోతే, దయ లేకపోతే దాన్ని నువ్వు కొనలేవు. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ నీకు అది సాధ్యపడదు. ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు ఒక ఉద్యోగాన్ని పొందాలని ఆశిస్తున్నావు, నీకు మంచి టాలెంట్ ఉంది, మంచి చదువు ఉంది, మంచి జ్ఞానం కలిగి ఉన్నావు, కానీ ఆయన దయ లేకపోతే దాన్ని నువ్వు సాధించలేవు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క హస్తము నీ వెనకాల ఉండి నీకు సహాయం చేయాలి. నువ్వు చేస్తున్న కృషికి దేవుని యొక్క హస్తం తోడు లేకపోతే నువ్వు వర్ధిల్లడం చాలా కష్టం. కాబట్టి దేవుని యొక్క హస్తం నీకు తోడుండాలి అంటే నీవు దేవుని యందలి విశ్వాసపాత్రుడవై సాగాలి. దేవుడు చేసిన మేలుకు ప్రతిగా నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు చేసే కార్యముల కొరకై నీవు ఎదురు చూడాలి. ఇది నా జ్ఞానం కాదు, నాకు ఈ జ్ఞానం దేవుడిచ్చింది, ఈ చదువు నాకు దేవుడిచ్చింది, ఈ బుద్ధి నాకు జ్ఞానం ఇచ్చింది అని విశ్వసించి నీకు బుద్ధిని, జ్ఞానమును, ఆయుష్ను, ఆరోగ్యమునిచ్చిన దేవుని పట్ల నీవు కృతజ్ఞత కలిగి విశ్వాసముతో నడిచినప్పుడు తప్పకుండా ఆ దైవమును నువ్వు గుర్తుంచుకున్నవాడివి. మరి ఈ సంగతిని మర్చిపోయి ఇది నా జ్ఞానం, ఇది నా తెలివి, నేను చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ అదెన్నటికీ సాధ్యపడదు. నా దేవుని బిడ్డ, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే. దేవుడు బలపరచనిదే నువ్వు ఏ పని చేయలేవు. దేవుడు తోడు లేకపోతే నువ్వు ఏ పనిలో రాణించలేవు. దేవుని యొక్క కృప నీకు లేకపోతే ఏ విషయంలో వర్ధిల్లలేవు. దేవుని యొక్క కృప నీకు లేకపోతే నీ ఆరోగ్యం నీకు సహకరించదు. దేవుని యొక్క కృప లేకపోతే సమాజం నీకు సహకరించదు. దేవుని యొక్క కృప లేకపోతే నీవు చదువులో రాణించలేవు, ఉద్యోగంలో రాణించలేవు, వ్యాపారంలో కూడా రాణించలేవు. అన్నింటిలో నీకు నష్టాలే. కాబట్టి అన్ని రంగాలలో నువ్వు వర్ధిల్లాలని అనుకుంటే దేవుని యొక్క హస్తం నీకు కావాలి. ఆయన హస్తం నీకు కావాలి అంటే నువ్వు ఆయన శరణుకు వేరుకోవాలి, ఆయన శరణు వేడుకోవాలి, యేసయ్యను ప్రార్థించాలి, యేసయ్యను ఆరాధించాలి, యేసయ్యను పూజించాలి. ప్రభువా, నాకు తెలివితేటలు ఉన్నాయి, కానీ నువ్వు లేకపోతే ఈ తెలివితేటలు పనికిరావయ్యా. నాకు ధనం ఉంది, కానీ నీ కృప లేకపోతే ఈ ధనం నాకు పనికిరాదయ్యా. అయ్యా, నాకు అందచందాలు ఉన్నాయి, కానీ నీ కృప లేకపోతే ఇవేం పనికిరాదయ్యా. నాకు బలం ఉంది, కానీ నువ్వు లేకపోతే ఈ బలం ఏం పనిచేయదయ్యా అని దేవుని నువ్వు తలుచుకొని దేవుని యొక్క సహాయం కోసం, దేవుని యొక్క మేలు కోసం ఎదురు చూసు వాడివిగా నువ్వు ఉన్నట్లయితే నీవు దీవించబడతావు. ఈ మాటలు వింటున్న నిన్ను
దేవుడు దీవించునుగాక. ప్రార్థన. నా కనికరం కలిగిన తండ్రి, నీకు వందనాలు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలని భక్తుడు అంటున్నాడు ప్రభువా. అవును తండ్రి, ఏదైనా సాధ్యం కావాలంటే వెనుకల నీ హస్తం ఉండాలి, నీ సహకారం ఉండాలి. నువ్వు లేకపోతే నడవలేము, నువ్వు లేకపోతే తిరగలేము, నువ్వు లేకపోతే మాట్లాడలేము, నువ్వు లేకపోతే ఉద్యోగం చేయలేము, వ్యాపారములు చేయలేము, నువ్వు లేకపోతే ధనము డబ్బు సంపాదించలేము, కుటుంబాన్ని కట్టుకోలేము, కాపాడుకోలేము. ఏది చేయాలన్నా మా తెలివి ఉన్నప్పటికీ నీ తెలివి లేకపోతే ప్రభువా మేము వ్యర్థులమే. మాలో నీ జ్ఞానం రావాలి, మాలో నీ తెలివి రావాలి, మాలో నీ తెలివి ఉండాలి, నీ శక్తి ఉండాలి, నీ హస్తం ఉండాలి ప్రభువా. మా జ్ఞానం శూన్యం, మా బుద్ధి శూన్యం. అయ్యా, ఏదైనా కలిగి ఉన్నామంటే అది నీవిచ్చిందని నమ్మి విశ్వసించి నీ పట్ల కృతజ్ఞత కలిగి నీ యొక్క నామాన్ని మహిమపరచే వారిగా సిద్ధపరచమని వేడుకుంటున్నాం. నీ వాక్కులు వింటున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచండి. వెనకాల నీ హస్తం ఉన్నదని నమ్మి నేను జ్ఞాపకం చేసుకొనుచు ముందుకు సాగు వారిగా సిద్ధపరచమని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.